హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్. నేను మీ సుహాస్నే రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పల్లెటూరులో ఎక్కువగా చేసుకునే అలసంద దోశను ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. అదేనండి, బొబ్బర్లు అంటుంటారు కదా, అవన్నమాట. ఈ అలసందలతో చేసుకునే ఈ దోశ చాలా అంటే చాలా క్రిస్పీగా, మంచి టేస్ట్తో, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో దోశ వేస్తున్నామంటే చాలు 2 ఇళ్ళకి ఆ స్మెల్ వచ్చేస్తుంది, అంత బాగుంటుందండి. ఇప్పుడు మీరు వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం ఒక బౌల్లోకి 1 కప్పు అలసంద బేడలు తీసుకోవాలి. ఈ అలసంద బేడలు మనకి తెల్లగాను అలాగే ఎర్రగాను కూడా ఉంటాయి. ఈ రెండిట్లో ఏవైనా మనం వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎర్రటి అలసంద బేడలు తీసుకుంటున్నాను. వీటిని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మరొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే అలసంద బేడలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా లేదా రా రైస్నైనా, ఏ రైస్ అయినా సరే వాడుకోవచ్చు. ఈ బియ్యాన్ని నీళ్లు వేసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత మంచి నీళ్ళని వేసి మూత పెట్టి ఈ బియ్యాన్ని కూడా 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూడండి, మీకు అలసంద బెడలను చూపిస్తున్నాను. చూసారుగా ఎంత ఉబ్బుతో వచ్చేసాయో. మనకి గిన్నెకి సగం వరకే ఉన్న ఈ అలసంద బెడలు ఫుల్గా వచ్చేసాయి. చూడండి, మనకి అలసంద బెడలు కూడా బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ అలసంద బెడల్ని 3 లేదా 4 సార్లు ఇలా చేత్తో కాస్త ఫ్రెష్ చేస్తూ కడగాలి. అప్పుడే పొట్టు అనేది పోతుంది. ఈ పొట్టు కూడా పూర్తిగా పోవాల్సిన అవసరం లేదండి. మనకి ఒక 50% దాకా పోతే సరిపోతుంది. చూసారుగా, మీకు 3 లేదా 4 సార్లు కడిగిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇలా పొట్టు సగం పోతే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం బియ్యం కడుక్కున్నాం కాబట్టి ఈ బియ్యాన్ని కడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి బియ్యం సగం అలాగే అలసంద బెడలు సగం ఇలా వేసేసి ఇందులోకి నేను బియ్యంలో నానబెట్టిన నీళ్ళనే వేస్తున్నాను. ఎందుకంటే మనకి అందులో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి. ఇలా బియ్యంలోని వాటర్ని యాడ్ చేసి దోశపిండిని రెగ్యులర్గా ఎలా అయితే దోశపిండికి మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దోశలు అనేది సాఫ్ట్గా రావాలంటే మనం పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లేదు కాస్త క్రిస్పీగా రావాలంటే కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, దోశలు అనేది మనకి బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా ఒక బౌల్లోకి వేసి కలిపి మూత పెట్టి రాత్రి మొత్తం ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఫస్ట్ దోశలోకి పౌడర్ని చేసి చూపించబోతున్నా. అదేనండి, మనం దోశ పైన చల్లుకుంటాం కదా, ఆ పౌడర్ అనమాట. చాలామంది దోశ పౌడర్ అంటారు, గన్ పౌడర్ కూడా అని అంటారు. దీనికోసం 1 స్పూన్ శనగపప్పును, 1 స్పూన్ ఉద్దిపప్పును, అలాగే 1 స్పూన్ కందిపప్పును, 1 పావు టీ స్పూన్ మెంతుల్ని వేసి లో ఫ్లేమ్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి ఇవి వేగడానికి. ప్రతి గింజ కూడా మనకి బాగా బ్రౌన్ కలర్లో వచ్చి వేగితేనే పౌడర్ అనేది చాలా రుచిగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా రంగు మారి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 20 దాకా మిరియాలను, ఏ స్పూన్తో అయితే మనం పప్పు దినుసులు తీసుకున్నామో అదే స్పూన్తో నువ్వులను, అదే స్పూన్తో ధనియాలను, అదే స్పూన్తో 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1 స్పూన్ పుట్నాల పప్పును వేసుకోవాలి. అలాగే ఇందులోకి 4 లేదా 5 ఎండుమిర్చిని వేసుకోవాలి. కారం అనేది ఎక్కువ అవసరం లేదండి, లైట్గా ఉంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వీటన్నిటిని కూడా బాగా వేపుకొని తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. మరొక ప్లేట్లోకి వేసుకున్నామంటే త్వరగా మనకి చల్లబడతాయి. ఇలా చల్లబడిన వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా చాలా తక్కువగానే వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. పసుపు పూర్తిగా ఆప్షనల్, మంచి రంగు రావడానికి మాత్రమే. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మనము పసుపును వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా ఇలా పౌడర్ అనేది మరీ సాఫ్ట్గా కాకుండా కాస్త పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ దోశ పైన చల్లుకోవడానికి, ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు అలాగే మీకు రెస్టారెంట్లో, హోటల్లో చేస్తుంటారు కదండి, దోశ మిడిల్లో పెట్టే ఆలు కర్రీని కూడా చేసి చూపించబోతున్నా. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే కాస్త కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. అలాగే 1/2 కిలో ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 పావు టీ స్పూన్ పసుపును వేసేసి ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఉప్పును వేసుకున్నాం అనుకోండి, మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది దాదాపు 80% ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ ఆలుని కూడా ఉడికించి తొక్క తీసి ఆ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం 1/2 కేజీ ఆలుని తీసుకున్నాం అనుకోండి, 1/4 కిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఉల్లిపాయని 1, 2 వేసేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఇలా నేను చెప్పిన విధానంలో 1/2 కేజీ ఆలుకి 1/4 కిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇలా ఉడికించిన ఆలుని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసి తీసుకున్నామంటే అంతే, ఎంతో రుచికరమైన దోశ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనం దోశను ప్రిపేర్ చేసుకుందాం. మనం రాత్రి పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాం. చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. మనం బౌల్కి సగం దాకా మాత్రమే పిండిని పెట్టాం కదా, ఫుల్గా వచ్చేసింది. చూసారుగా ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. ఇందులోకి మనం అటుకులు కానీ లేదా బొరుగులు కానీ ఏమీ వేయలేదు, కేవలం అలసంద బేడలు బియ్యం మాత్రమే వేసుకున్నాం కదా, అయినా చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. మనం రెగ్యులర్గా ఉద్దిపప్పు వేసే దోశలోకి అటుకులు లేదా మురుమురాలు, మెంతులు ఇలా అన్నీ వేస్తూ ఉంటాం. ఇందులోకి ఏమీ వేయకున్నా సరే దోశలు అనేది చాలా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి రుచికి సరిపడ ఉప్పును, కొద్దిగా పిండి జారుడు కోసం నీళ్ళను వేసుకోవాలి. ఇలా పిండిని జారుగా కలుపుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఆయిల్ మొత్తం పోయేలాగా తుడిచేసుకోవాలి. తర్వాత ఒక గరిటె పిండిని తీసుకొని ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా పలుచగా దోశను వేసేసుకొని దోశ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత దానిపైన మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దోశ పౌడర్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దానిపైన మరి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. నెయ్యితో కాల్చుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇలా వేసేసి తర్వాత దీనిపైన మనం ఆలు కర్రీని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా మిడిల్లో పెట్టేసేసి 1 నిమిషం పాటు అలాగే లో ఫ్లేమ్లో ఉండనివ్వాలి. ఇలా ఉండడం వల్ల మనకి పౌడర్ కూడా కాస్త ఆయిల్లో వేగి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. తర్వాత 1 నిమిషం తర్వాత మనం దోశను మడత పెట్టి తీసేసుకోవడమే. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా హోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన అలసందల దోశ రెడీ. ఇలా మనం ఆలు మసాలా కర్రీ లేదా పౌడర్ ఏమీ లేకోకుండా కూడా మనం ఉత్తిన దోశలు వేసుకొని తినచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. మంచి రంగుతో మంచి స్మెల్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ అలసంద దోశలను తప్పకుండా ట్రై చేయండి. అలసందలు బేడలు వేసాం కదా, దోశలు బాగా వస్తాయో లేదో అని మాత్రం అనుకోకండి. చూడండి, ఇందాక మీకు నాన్ స్టిక్ ప్యాన్ పైన వేసాను కదా, ఇప్పుడు ఐరన్ ప్యాన్ పైన కూడా ఇదే పిండితో దోశ వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేస్తాయి, మీకే చూపిస్తాను. ఇలా ఒక గరిటె పిండిని తీసేసుకొని మనం ఐరన్ ప్యాన్ పైన వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ముందులాగానే పైన ఒక లేయర్ లాగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకోవాలి. పౌడర్ని వేసేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా అయినా మనం దోశను రెడీ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను మీకోసం పౌడర్ని ప్రిపేర్ చేశాను కాబట్టి అదే పౌడర్తో మిగతా దోశలన్నింటినీ కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా ఆలు కర్రీని కూడా మిడిల్లో పెట్టేసేసుకొని 1 నిమిషం పాటు అలాగే లో ఫ్లేమ్లో ఉండనివ్వాలి. అప్పుడే మనకి దోశ రుచి చాలా బాగుంటుంది. ఎందుకంటే పౌడర్ అనేది కాస్త ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతే ఇంకా టేస్టీగా వస్తుందన్నమాట. 1 నిమిషం తర్వాత మనం దోశను మడత పెట్టి తీసేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలసంద బేడలు వేసినా సరే దోశలు అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ఈ అలసంద బేడలతో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.